నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? నేడు మనం వాడుతున్న ప్రభుత్వ బ్యాంకులు ఎలా వచ్చాయో మీకు తెలుసా? 1969 జూలై 19న భారత చరిత్రలో గొప్ప సంఘటన జరిగింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 14 పెద్ద ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరించారు. ఆ బ్యాంకులు అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి అన్నీ జనం సేవ కోసం ప్రభుత్వంలోకి వచ్చాయి. ఈ జాతీయకరణ వల్ల గ్రామీణ ప్రజలకు, రైతులకు బ్యాంకు సేవలు అందాయి. వ్యవసాయ రంగానికి రుణాల ప్రాధాన్యత, ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రభావవంతంగా అమలు చేయడం, ప్రైవేటు రంగం ఆధిపత్యాన్ని తగ్గించడం వీటి ముఖ్య ఉద్దేశం. ఇది భారత్ బ్యాంకింగ్ రంగానికి కీలక మలుపు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.